హాయ్ అండి, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఇదేంటో తెలుసా అంటే తెల్ల గుమ్మడికాయ అండి. మొన్న సాంబార్ చేసాక కొద్దిగా మిగిలిందనమాట. సో ఫ్రై చేసుకుందాం, తాలింపులాగా వేసుకుందామని సన్నగా తరుక్కుందామని కట్ చేస్తాను. ఆల్రెడీ తోలు అది తీసేస్తాను. ఈరోజు వంట ఏంటంటే వంకాయ ఫ్రై చేయబోతున్నానండి, కాయలుగా. తర్వాత ఒక బీరకాయ. మేము ఇద్దరమే కదండి, ఇలా రేపు మార్నింగ్ మళ్ళీ చెన్నై బయలుదేరుతున్నాం. సో ఇది ఒక బీరకాయ పచ్చడి చేయబోతున్నాను అనమాట, వాడ్చుకొని. సరే, ఇది సన్నగా తరిగి పెట్టుకుందామండి. ఈరోజు లంచ్ లాగ్ అనమాట. లాగ్ తీస్తున్నాను, మొత్తం చూపిస్తాను ఏం చేస్తున్నానని. కాయలు ఫుల్గా కాయలు వేయించుదాం అనుకున్నానండి. చూడండి, పురుగులు ఉన్నాయన్నమాట. మా పుచ్చులు వచ్చేసినాయి, చూడకుండా తీసుకొచ్చేసారు మా వారు. సో ఇది కాయలుగా వేయించైతే అవ్వదండి. ఇప్పుడు ముక్కలు చేసుకొని చేసుకోవాల్సిందే. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసానండి. వంకాయ ఫ్రైకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకున్నాము. కొంచెం సాల్ట్, అదే పసుపు వేద్దామండి. సారీ, ఆల్రెడీ సాల్ట్ వేసేస్తున్నాము. ఒక కలుపుకొని మూత పెట్టుకున్నాము. 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ కొంచెం ఉడికినాక కారం వేసుకున్నామండి. వెల్లుల్లి కారం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫ్లేమ్ వచ్చి మీడియం టు సిమ్ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేస్తున్నాం అనమాట. యూజువల్గా కాయలు వేయించుకుంటే మధ్యలో పెట్టేస్తాం, ఆయిల్లో వేయించుతాం అనమాట, షాలో ఫ్రై లాగా. ఇప్పుడు మనం సగం ఉడికిందనమాట వంకాయ. అందువల్ల బాగా కారం పట్టాలి కదండి దానికి, వంకాయకి. అందువల్ల కారం వేస్తున్నాను. వెల్లుల్లి కారం అనమాట. దీంట్లోనే ఉప్పు ఉంటుంది, వెల్లుల్లి ఉంటుంది అనమాట. ఫ్రై వేపుళ్ళకి వాడుకుంటాం అన్నమాట ఈ కారాన్ని. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత తిప్పి ఫ్రై చేసుకుందాం. ఒకసారి తిప్పుకుందామండి. కారం కూడా బాగా కాలాలి, అప్పుడే, లేదంటే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. కొంచెం లైట్గా పైన సందర్దామండి. ఒక పక్కనే వేసాం కదా, అందువల్ల. చిన్నపిల్లలు తిన్నట్టయితే మాత్రం కొంచెం తగ్గించుకోవాలి కారం. సో బీరకాయ పచ్చడికి ఎండుమిర్చి లేదండి, అందువల్ల నేను పచ్చిమిర్చి వాడుతున్నాను. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే బెస్ట్ అనమాట. ఈసారి ఇలాగే చేసుకుందామని చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ కాదండి, 2 స్పూన్లు. కొద్దిగా ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర, తర్వాత మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను.
ఒక 3 పచ్చిమిర్చి అండి, ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ, ఇంగు వచ్చి దేనిలో వాడాలని అనిపిస్తే మీరు దాంట్లో వాడుకోవచ్చు, మంచిది అన్నమాట ఆరోగ్యానికి. అవాయిడ్ చేయకుండా మాదిరిగా మనం చట్నీలకి, సాంబార్లకి, రసంకి, అన్ని కూరలకి, ఇగుర్లకు తప్ప, ఇగురికి వేయమండి మనం. అక్కడ చెన్నైలో అయితే కూట్ అని చేస్తారు కదా, దానికి మాత్రం కంపల్సరీ వాడతారండి. కొంచెం మినపప్పు ఎరడానికి వచ్చేంత వరకు వేయించుకున్నామండి. కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు, కరివేపాకు ఎంత పడుతుందో మంచిదేనండి, ఎందుకంటే ఐరన్ ఇది ఉందన్నమాట. కరివేపాకులో ఐరన్ ఉంది, జుట్టు కూడా బాగా పెరుగుద్దని చెప్తారు పిల్లలకి. వయసు అయిన వాళ్ళకి సరేనండి, రాలిపోతూ ఉంటుంది. దీంట్లోనే వేసేస్తున్నానండి. ఒకే ఒక కాయ అనమాట, ఎక్కువ తోలు తీయలేదు. కొద్దిగా సాల్ట్ వేసేద్దాం, మగ్గుతుంది అనమాట. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నాము. సాల్ట్, చట్నీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి. ఒక్క చిటికెడు పసుపు వేసుకున్నాము. చాలా కొద్దిగా పసుపు అన్నిటికీ వాడుకోవాలండి, మంచిది ఆరోగ్యానికి. మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతూ ఉంటారు. సో మనం 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసేద్దాము. బీరకాయ పచ్చడికి కొద్దిగా చింతపండు కడిగేసేస్తున్నానండి. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. లాస్ట్లో కొద్దిగా ఇంత చిన్న ముక్క బెల్లం వేసుకున్నాం. ఇప్పుడు బెల్లం స్వీట్నెస్ ఇస్తే లైట్గా బాగుంటుంది అన్నమాట మనం కలుపుకొని తినడానికి. సో వంకాయ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఒక 2 నిమిషాలు ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బూడిద గుమ్మడికాయ ఉంది కదా, పంప్కిన్, వైట్ పంప్కిన్, అది ఫ్రై చేసుకున్నామండి. ఇంకా బీరకాయ ఉడికిపోయిందండి. ఒక చిన్న బెల్లం ముక్క, తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను. కూల్ అయిపోయినాక పచ్చడి చేసుకున్నామండి. ఊరికి ఎక్కువ వాటర్ వేయకుండా ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. అసలు వంకాయ ఫ్రై ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు తెలియదండి. ఇంకా బెంగళూరు ఇది వేలూరు వంకాయలని మాకు చెన్నైలో దొరుకుతాయి అన్నమాట. ముళ్ళు కట్టుతాయి అంటారు, ముళ్ళు వంకాయలు. అవి ఉంటాయండి, ఎంత బాగుంటాయో టేస్ట్. అసలు అంత బాగా ఉడికిపోద్దండి, నెయ్యిలాగా నెయ్యిలాగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత తిండో తినాలనిపిస్తుంది. వంకాయ సాంబార్కి అది బాగుంటుంది అన్నమాట. సో వంకాయ కూడా రెడీ అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను. సో ఇది కూల్ అయిపోయినాక చట్నీ చేసుకున్నాము. ఇది తీసేసి ఇప్పుడు గుమ్మడికాయ తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు గుమ్మడికాయ ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసాను అనమాట, 2 టేబుల్ స్పూన్లు. కొంచెం ఆవాలు వేస్తున్నాను, తర్వాత మినపప్పు కొద్దిగా, కొంచెం ఇంగువ, ఇప్పుడు కరివేపాకు,
కారానికి ఒకే ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు ముక్కలేనమాట ఉన్నది. సో దాన్ని ఫ్రై చేస్తున్నానండి. సో పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి పెట్టుకొని ముక్కలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా ఉప్పును కొంచెం పసుపు యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు కొంచెం ఒక పావు గ్లాస్ కంటే ఇంకా తక్కువ, అంటే 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేద్దాము. చూడండి, కొద్దిగా వాటర్. ఇప్పుడు ఒక్కసారి అలాగా కలబెట్టేసేసి లిడ్ పెట్టేసి ఉడికించుకుందామండి. ఈ లోపల మనం కొబ్బరిను జీలకర్ర కొంచెం గ్రైండ్ చేసుకుందాం, అంటే వాటర్ పోయకుండా డ్రైగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మూత పెట్టేద్దాం. యాక్చువల్లీ ఆనియన్, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకొని మర్చిపోయింది, వేయలేదు. మీరు తాలింపు వేస్తారు చూడండి, అప్పుడే ఆనియన్ కూడా యాడ్ చేయాలి. యాక్చువల్గా నేను మర్చిపోయాను అన్నమాట. లేకుండా కూడా చేసుకోవచ్చండి, కానీ చేస్తే బాగుంటుందని వేసాను అన్నమాట. మీరు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది అయితే అమావాస్య రోజు అసలు ఆనియన్, వెల్లుల్లి అవి చేర్చారనమాట. సో వెయిట్ చేద్దాము. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. కరెంటు పోయింది, లైట్ తక్కువగా ఉంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముకుంటే బాగుంటుందండి. నేను తురవలేక గ్రైండ్ చేశాను అనమాట, మిక్సీ జార్లో వేసి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రై. పంకిన్ ఫ్రై, తెల్ల గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ ఫ్రై అండి. ఒక్క నిమిషం అలా ఉంచేసి తర్వాత ఆఫ్ చేద్దాము. రెడీ అయిపోయింది. వంట చాలా సింపుల్గా ఫటాఫట్ రెడీ అయిపోయింది. మనం ఎంతసేపు అండి కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే గడగడ అయిపోతుంది. కొద్దిగా బెల్లం వేసానండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని, మరి చప్పగా లేకుండా ఉంటుంది. బెల్లం కానీ షుగర్ కానీ కొద్దిగా. ఇంకా 2 నిమిషాల్లో డ్రై అయిపోతుంది. కొంచెం తడి ఉందన్నమాట, డ్రై అయిపోతుంది. సో రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ తాలింపు. స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ రెడీ అయిపోయింది, గుమ్మడికాయ తాలింపు రెడీ అయిపోయింది, బ్రింజాల్ ఫ్రై, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది, పచ్చడి, బీరకాయ పచ్చడి. సో ఇదండి ఈరోజు లంచ్ మెనూ. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బీరకాయ పచ్చడి తాలింపు కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు, అవసరం లేదనుకుంటాను. మీరు ఒక బొట్టు నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఇదేంటో తెలుసా అంటే తెల్ల గుమ్మడికాయ అండి. మొన్న సాంబార్ చేసాక కొద్దిగా మిగిలిందనమాట. సో ఫ్రై చేసుకుందాం, తాలింపులాగా వేసుకుందామని సన్నగా తరుక్కుందామని కట్ చేస్తున్నాను. ఆల్రెడీ తోళ్ళు అది తీసేస్తాను. ఈరోజు వంట ఏంటంటే వంకాయ ఫ్రై చేయబోతున్నానండి, కాయలుగా. తర్వాత ఒకే ఒక్క బీరకాయ, మేము ఇద్దరమే కదండి, ఇలా రేపు మార్నింగ్ మళ్ళీ చెన్నై బయలుదేరుతున్నాం. సో ఇది ఒక బీరకాయ పచ్చడి చేయబోతున్నాను అనమాట, వాడుచుకొని. సరే ఇది సన్నగా తరిగి పెట్టుకుందామండి. ఈరోజు లంచ్ లాగ్ అనమాట, లాగ్ తీస్తున్నాను, మొత్తం చూపిస్తాను ఏం చేస్తున్నానని. కాయలు ఫుల్గా కాయలు వేయించుదాం అనుకున్నానండి. చూడండి పురుగులు ఉన్నాయన్నమాట, మా పుచ్చులు వచ్చేసి చూడకుండా తీసుకొచ్చేసారు మా వారు. సో ఇది కాయలుగా వేయించైతే అవ్వదండి. ఇప్పుడు ముక్కలు చేసుకొని
చేసుకోవాల్సిందే. పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసానండి. వంకాయ ఫ్రైకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తున్నాము. కొంచెం సాల్ట్ అదే పసుపు వేద్దామండి. సారీ, ఆల్రెడీ సాల్ట్ వేసేస్తున్నాము. ఒక కలుపుకొనేసి మూత పెట్టుకున్నాము. 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ కొంచెం ఉడికినాక కారం వేసుకున్నామండి. వెల్లుల్లి కారం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫ్లేమ్ వచ్చి మీడియం టు సిమ్ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేస్తున్నాం అనమాట. యూజువల్గా కాయలు వేయించుకుంటే మధ్యలో పెట్టేస్తాం, ఆయిల్లో వేయించుతాం అనమాట, షాలో ఫ్రై లాగా. ఇప్పుడు మనం సగం ఉడికిందనమాట వంకాయ. అందువల్ల బాగా కారం పట్టాలి కదండి దానికి, వంకాయకి. అందువల్ల కారం వేస్తున్నాను. వెల్లుల్లి కారం అనమాట. దీంట్లోనే ఉప్పు ఉంటుంది, వెల్లుల్లి ఉంటుంది అన్నమాట. ఫ్రై వేపుళ్ళకి వాడుకుంటాం అన్నమాట ఈ కారాన్ని. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత తిప్పి ఫ్రై చేసుకుందాం. ఒకసారి తిప్పుకుందామండి. కారం కూడా బాగా కాలాలి అప్పుడే, లేదంటే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. కొంచెం లైట్గా పైన సందర్భండి, ఒక పక్కనే వేసాం కదా, అందువల్ల. చిన్నపిల్లలు తిన్నట్టయితే మాత్రం కొంచెం తగ్గించుకోవాలి కారం. సో బీరకాయ పచ్చడికి ఎండుమిర్చి లేదండి, అందువల్ల నేను పచ్చిమిర్చి వాడుతున్నాను. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే బెస్ట్ అనమాట. ఈసారి ఇలాగూ చేసుకుందామని చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ కాదండి, 2 స్పూన్లు. కొద్దిగా ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర, తర్వాత మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. ఒక 3 పచ్చిమిర్చి అండి, ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ, ఇంగువ వచ్చి దేనిలో వాడాలని అనిపిస్తే మీరు దాంట్లో వాడుకోవచ్చు, మంచిది అన్నమాట ఆరోగ్యానికి. అవాయిడ్ చేయకుండా మాదిరిగా మనం చట్నీలకి, సాంబార్లకి, రసంకి, అన్ని కూరలకి, ఇగుర్లకు తప్ప, ఇగురికి వేయమండి మనం. అక్కడ చెన్నైలో అయితే కూట్ అని చేస్తారు కదా, దానికి మాత్రం కంపల్సరీ వాడతారండి.
కొంచెం మినపప్పు ఎరడాలుగా వచ్చేంత వరకు వేయించుకున్నామండి. కరివేపాకు వేసుకున్నాం, కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు, కరివేపాకు ఎంత పడుతుందో మంచిదేనండి, ఎందుకంటే ఐరన్ ఇది ఉందన్నమాట. కరివేపాకులో ఐరన్ ఉంది, జుట్టు కూడా బాగా పెరుగుద్దని చెప్తారు పిల్లలకి. ఒక వయసు అయిన వాళ్ళకి సరేనండి, రాలిపోతూ ఉంటుంది. దీంట్లోనే వేసేస్తున్నానండి. ఒకే ఒక కాయ అనమాట, ఎక్కువ తోలు తీయలేదు. కొద్దిగా సాల్ట్ వేసేద్దాం, మగ్గుతుంది అనమాట. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నాము. సాల్ట్ చట్నీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసుకున్నాము. చాలా కొద్దిగా పసుపు అన్నిటికీ వాడుకోవాలండి, మంచిది ఆరోగ్యానికి. మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతూ ఉంటారు. మనం 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసేద్దాము. బీరకాయ పచ్చడికి కొద్దిగా చింతపండు కడిగేసేస్తున్నానండి. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. లాస్ట్లో కొద్దిగా ఇంత చిన్న ముక్క బెల్లం వేసుకుందాం. ఇప్పుడు బెల్లం స్వీట్నెస్ తీసుకొని లైట్గా బాగుంటుంది అన్నమాట మనం కలుపుకొని తినడానికి. సో వంకాయ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఒక 2 నిమిషాలు ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బూడిద గుమ్మడికాయ ఉంది కదా, పంప్కిన్, వైట్ పంప్కిన్, అది ఫ్రై చేసుకున్నామండి. ఇంకా బీరకాయ ఉడికిపోయిందండి. ఒక చిన్న బెల్లం ముక్క, తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను. కూల్ అయిపోయినాక పచ్చడి వేసుకున్నామండి. ఊరికి ఎక్కువ వాటర్ వేయకుండా ఆఫ్ చేస్తున్నాం స్టవ్. ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. అసలు వంకాయ ఫ్రై ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు తెలియదండి. ఇంకా బెంగళూరు ఇది వేలూరు వంకాయలని మాకు చెన్నైలో దొరుకుతాయన్నమాట. ముళ్ళు కట్టుకుంటాయి అంటారు, ముళ్ళు వంకాయలు. అవి ఉంటాయండి, ఎంత బాగుంటాయో టేస్ట్. అసలు అంత బాగా ఉడికిపోద్దండి, నెయ్యిలాగా నెయ్యిలాగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత తిండా తినాలనిపిస్తుంది. వంకాయ సాంబార్కి అది బాగుంటుంది అనమాట. సో వంకాయ కూడా రెడీ అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను. సో ఇది కూల్ అయిపోయినాక చట్నీ చేసుకున్నాము. ఇది తీసేసి ఇప్పుడు గుమ్మడికాయ తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు గుమ్మడికాయ ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసాను అనమాట, 2 టేబుల్ స్పూను. కొంచెం ఆవాలు వేస్తున్నాను, తర్వాత మినపప్పు కొద్దిగా, కొంచెం ఇంగువ, ఇప్పుడు కరివేపాకు, కారానికి ఒకే ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు ముక్కలేనమాట ఉన్నది. సో దాన్ని ఫ్రై చేస్తున్నానండి. సో పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ముక్కలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా ఉప్పును కొంచెం పసుపు యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొంచెం ఒక పావు గ్లాస్ కంటే ఇంకా తక్కువ, అంటే 2-3 టేబుల్ స్పూన్లు
వాటర్ యాడ్ చేద్దాము. చూడండి, కొద్దిగా వాటర్. ఇప్పుడు ఒక్కసారి అలాగా కలబెట్టేసేసి లిడ్ పెట్టేసి ఉడికించుకుందామండి. ఈ లోపల మనం కొబ్బరిను జీలకర్ర కొంచెం గ్రైండ్ చేసుకుందాం, అంటే వాటర్ పోయకుండా డ్రైగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మూత పెట్టేద్దాం. యాక్చువల్లీ ఆనియన్, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకొని మర్చిపోయానండి, వేయలేదు. మీరు తాలింపు వేస్తారు చూడండి, అప్పుడే ఆనియన్ కూడా యాడ్ చేయాలి. యాక్చువల్గా నేను మర్చిపోయాను అన్నమాట, లేకుండా కూడా చేసుకోవచ్చు అండి, కానీ చేస్తే బాగుంటుందని వేసాను అన్నమాట. మీరు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది అయితే అమావాస్య రోజు అసలు ఆనియన్, వెల్లుల్లి అవి చేర్చారనమాట. సో వెయిట్ చేద్దాము. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి, కరెంటు పోయింది, లైట్ తక్కువగా ఉంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముకుంటే బాగుంటుందండి. నేను తురవలేక గ్రైండ్ చేశాను అనమాట, మిక్సీ జార్లో వేసి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రై. పంప్కిన్ ఫ్రై, తెల్ల గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ ఫ్రై అండి. ఒక్క నిమిషం అలా ఉంచేసి తర్వాత ఆఫ్ చేద్దాము. రెడీ అయిపోయింది వంట, చాలా సింపుల్గా ఫటాఫట్ రెడీ అయిపోయింది. మనం ఎంతసేపు అండి కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నంటే గడగడ అయిపోతుంది. కొద్దిగా బెల్లం వేసానండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని, మరి చప్పగా లేకుండా ఉంటుంది. బెల్లం కానీ షుగర్ కానీ కొద్దిగా. ఇంకా 2 నిమిషాల్లో డ్రై అయిపోతుంది. కొంచెం తడి ఉందన్నమాట, డ్రై అయిపోతుంది. సో రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ తాలింపు. స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ రెడీ అయిపోయింది, గుమ్మడికాయ తాలింపు రెడీ అయిపోయింది, బ్రింజాల్ ఫ్రై, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది, పచ్చడి, బీరకాయ పచ్చడి. సో ఇదండి ఈరోజు లంచ్ మెను. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బీరకాయ పచ్చడి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదు, అవసరం లేదనుకుంటాను. మీరు ఒక బొట్టు నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. So thank you for watching.